అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. అలాగే ఈ నెల 9న జరిగే ప్రమాణ స్వీకారానికి రావాలని బీజేపీ అగ్రనేతలను చంద్రబాబు, పవన్ ఆహ్వానించనున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఈ నెల 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరారు. వారి పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు, అలాగే మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. అక్కడి నుంచి వాళ్ళు స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్తారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్డీఏకి సంబంధించి ఎన్డీఏ కూటమిలో వీళ్ళు భాగస్వాములుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎన్డీఏ కూటమితో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన నేపథ్యంలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఏవైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయో వాళ్ళందరితో కూడా సమావేశం నిర్వహిస్తారు. దీనికి సంబంధించి పార్టీకి సంబంధించి అదేవిధంగా కూడా కూటమికి సంబంధించిన వ్యవహారం, అలాగే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఏ కూటమికి సంబంధించి కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి వాళ్ళకి ఎటువంటి పదవులు, మంత్రి పదవులు ఇవ్వాలి, కీలకమైన బాధ్యతలు అప్పగించాలనే దాని మీద ఒకసారి సమీక్ష సమావేశం అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమిలో ఉన్న నేతలు వాళ్ళతో కలిసి మాట్లాడటానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ అదే విధంగా కూడా చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి వెళ్తాం అనేది జరిగింది. అక్కడ దానికి తోడు నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అంటే అబ్సల్యూట్ మెజార్టీతో టీడీపీకి సంబంధించి టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో అక్కడ ప్రధానంగా కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో 9వ తేదీన ఇక్కడ అమరావతికి సంబంధించి అమరావతిలో కొత్త ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు కూడా ఈ అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన ప్రధాన నేతలు ఉన్నారు. వాళ్ళని కలిసి ఆహ్వానించేందుకు కూడా ఈ ఢిల్లీ టూర్ ని ఉపయోగించుకునే పరిస్థితి అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు బయలుదేరినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే రామకృష్ణ, జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇరువురు అధినేతల పాత్రలు అయితే కీలకం కాబోతున్నాయి. మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే యాక్చువల్ గా ఎన్డీఏ బీజేపీకి సంబంధించి బీజేపీ అబ్సల్యూట్ మెజార్టీకి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలతో కలుపుకొని అబ్సల్యూట్ మెజార్టీ వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో మాదిరిగా కూడా ఒంటెత్తు పోకడంతో ఎన్డీఏ బీజేపీ వెళ్లేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. ఈ నేపథ్యంలో ప్రజెంట్ ఏదైతే బలమైనటువంటి సీట్లు సాధించి అంటే ప్రధానంగా కూడా ఒక 10-15 మించి సీట్లు సాధించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సీటు కూడా ఇప్పుడు కీలకమైనటువంటి నేపథ్యంలో పార్లమెంట్ కి సంబంధించి సాధించినటువంటి 21 సీట్లు ఈ కూటమి ఇక్కడ సాధించినటువంటి నేపథ్యంలో ఇక్కడ వీళ్ళందరినీ కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి అక్కడ సమావేశంలో అక్కడ మాట్లాడటం అనేది జరుగుతుంది. మాట్లాడిన తర్వాత వీళ్ళు కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వంలో వీళ్ళకి ఎటువంటి కేటాయింపులు ఇవ్వాలి, ఎటువంటి పదవులు ఇవ్వాలన్న దాని మీద చర్చలు అయితే అవకాశం అయితే ఉంటుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.